అమృత ప్రణయ్ కేసు ఉంది కదా, సో దాంట్లో అమృత ప్రణయ్ వాళ్ళకి ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరిగిందంటారా? ఏం న్యాయం జరిగిందండి? పాపం పాపం కొడుకు చనిపోయినాడు, ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. న్యాయం అని ఎట్లా అనుకుంటాం? న్యాయం అయితే జరగలేదు. అసలు ఇట్లా లవ్ మ్యారేజెస్ అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ కేసు పడింది కదా దోషులకి. ఎంత దోషులు పడినా కడుపు కోత అట్లనే ఉంది కదా. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కడుపు కోత అట్లనే ఉంది కదా. చాలా దారుణంగా 2018లో నరికేశారు మిర్యాలగూడలో రౌడీలు పెట్టి. నిజంగా ఇది ఇండియానా లేకపోతే పాకిస్తానా నాకే అర్థం అవ్వలేదు అప్పట్లో. సో న్యాయం జరిగిందని అయితే మనం అనుకోలేము. వాళ్ళ కడుపు కోత ఎవరు తీర్చుకోలేరు. 100 కోట్లు తెచ్చినా కానీ కడుపు కోత అనేది తీరదు. బట్ ఎనీవే శిక్ష పడింది, కొంచెం మనం సంతోషించాలి. కత్తితో నరికిన ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష చేశారు, మిగతా నిందితులకి జీవిత ఖైదు చేశారు. సంతోషమే, కానీ తల్లిదండ్రులకైతే హ్యాపీ అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళు అమృత ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వులు వేసి చాలా బాధపడుతున్నారు. ఇంట్లో కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడారు కదా. న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు అమృత వచ్చేసి ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు కోర్టుకి వెళ్ళలేదు, అటు ప్రణయ్ సమాధి దగ్గర కూడా వెళ్ళలేదు అని చెప్పి కొందరు విమర్శిస్తున్నారు. దానికి ఏముండదు. తను ఏమందంటే మీడియా ముందుకు రావడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ మాకు ప్రైవసీ ఇవ్వండి, ఓకేనా, రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అని పెట్టింది. ఎందులో పోస్ట్ పెట్టింది? సోషల్ మీడియాలో పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో. సో ఆమె బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి. మీడియా వాళ్ళు కూడా ఇంకా పైకి ఎగబడిపోయి ఏవేవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి ఆ అమ్మాయి భయపడి ఇష్టం లేక ఆమె అట్లా పోస్ట్ పెట్టింది. ఏదో రకంగా రియాక్ట్ అయింది కదా ఆమెను ఇంకా మళ్ళీ గుచ్చి ఇంకా ప్రశ్నలు అడిగితే బాగోదు. పాపం భర్తను కోల్పోయే బాధలు ఆమె ఉంది కాబట్టి ఆమెకు అందరూ సపోర్ట్ చేయాలి. ఆమె బాధను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ తీర్పుతోని పరువు హత్యలు అనేది ఆగిపోతాయంటారా? అసలు పరువు హత్య అనేది ఎక్కడుంది? పదవి నాకు తెలియకూడదు. అందరం మన మనుషులు, మానవ జాతి. ఎవరు క్లోజ్నా కానీ రెడ్ కలర్ బ్లడ్డే వస్తుంది. ఇప్పుడు మా టీమే తీసుకో, మా టీంలో రకరకాల క్యాస్ట్లు ఉన్నారు. మేము ఎప్పుడు అట్లా చూసుకోలేదు. అందరం ఒకే కంచంలో తింటాం, ఒకే మంచం మీద పడుకుంటాం. సో అసలు ఈ క్యాస్ట్ అనేది తీసేయాలని నేను అనుకుంటున్నాను. ఎనీవే అమృత గారికి భర్తను కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆమెకి ఆ దేవుడి యొక్క సపోర్ట్ ఉండాలి. అలాగే ఆ ప్రణయ్ తల్లిదండ్రులు కూడా, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ తమ్ముడికి కూడాను అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. చాలామంది అంటున్నారు డబ్బు కోసం ట్రాప్ చేశారని. చాలా రాంగ్ అది. ప్రేమకి ఏంటంటే ప్రేమ గుడ్డిది. డబ్బు కోసం ఎవరు ప్రేమించరు. ఎవరో నూటుకో కోటుకో ఉన్నారేమో కానీ వీళ్ళదైతే మాత్రం ప్యూర్ లవ్ అండి అమృత ప్రణయ్ది. అబ్బాయి కూడా చాలా మంచివాడని నాకు కూడా మిర్యాలగూడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు. ఆ ప్రణయ్ అనే అబ్బాయి చాలా మంచి వ్యక్తి అంట. పాపం డబ్బు కోసం కూడా ఏం ట్రాప్ చేయలేదంట. అతను అంత ఘోరంగా చంపారంటే నిజంగా నేను చాలా బాధపడ్డాను. నడి రోడ్డు మీద కత్తితో నరకడం అంటే అది కూడా ఇండియాలో చాలా దురదృష్టకరం. అసలు ఇప్పుడు ఈ పరువు హత్యలు అనేది ఆగుతాయంటారా మరి ఈ తీర్పుతోని? లాస్ట్ ఆగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉరిశిక్ష పడింది కదా. సో నెక్స్ట్ వాళ్ళు కూడా చూసి ఆయన ఉరిశిక్ష అనేది చూసి భయపడతారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ధైర్యం కావాలి? ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు అమృత ప్రణయ్ అంటారు కదా, అదే ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కొంచెం పేద కుటుంబం నుండి వచ్చారు. సో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి. 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకొని బతుకుతారు కదా. ఎందుకంటే కొడుకుంటే అవన్నీ చేసేటోడు, ఇల్లు కట్టేటోడు, తల్లిదండ్రులు చూసేటోడు. ఇప్పుడు కొడుకులే లేకుండా అయిపోయినాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకొని 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే నెలకి 50,000 60,000 వస్తాయి అనుకుంటా. వాళ్ళు బతుకుతారని నేనైతే కోరుకుంటున్నాను. అసలు దీంట్లో ఎవరిది తప్పు? అమృతదా లేకుంటే వాళ్ళ డాడీదా? ఎవరిది తప్పు అంటారు? అమృత వాళ్ళ డాడీదే తప్పు. ఎందుకంటే ఇప్పుడు క్యాష్లు ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? అందము ఈడు జోడు చూస్తున్నారు. కొన్ని ఈడు జోడు లేకపోతే బాధపడ్డాడు అనుకోవచ్చు. అబ్బాయి చూస్తే ప్రణయ్ హీరోలాగా ఉన్నాడు, ఈ అమ్మాయి కూడా హీరోయిన్కి మించి ఉంది. సో ఈడు జోడు బాగుంది, ఏం క్యాస్టు అని అనుకుంటే బాగుండిపోయేది. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ బాబాయి జైల్లోకి వెళ్ళిపోయినాడు, అమృత వాళ్ళ బాబాయ్. ఆ నిందితుడు వాడు ఎవడో బీహార్ వాడంట, వాడికి ఉరి శిక్ష. ఇంకెవరో 2-3 వాళ్ళు కూడా జీవిత ఖైదు. ఇప్పుడు చూడండి అమృత వాళ్ళ బాబాయ్ పిల్లలు ఆ లేడీస్ ఎలా ఏడుస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి. వాళ్ళ డాడీది ఏం తప్పలేదు, వాళ్ళ డాడీది ఏం తప్పు ఉంది, వాళ్ళ డాడీది ఏం తప్పలేదు. ఈ కుట్రదారుడు అంతా అమృత తండ్రే. ఏ శిక్ష పడినా ఈ అమృత తండ్రికి, ఆ నరికినోడికి వేయాలి. అమృత వాళ్ళ బాబాయ్ది అయితే ఏ తప్పలేదు పాపం. తనదే తప్పు లేదు అంటే తను ఒక ఫస్ట్ ఏం చెప్పిందంటే మా బాబాయ్ నన్ను బెదిరించిండు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నేనే తీసుకుంటా అని చెప్పేసి. బెదిరించడం అంటే
ఆయనకున్న ఒపీనియన్ ఆయన చెప్పాడు, అంతేగాని నాకు తెలిసి ఆయనదే తప్పులేదు. తప్పంతా అమృత తండ్రిది. అలాగే ఆ హత్య చేశాడు కదా వాడు, ఎంత నరహంతకుడిలా ఉన్నాడు వాడు. నడి రోడ్డు మీద కత్తితో నరికాడంటే వాడు ఒక్కడే కదా వెళ్ళాడు. వాడు బీహార్ వాడంట, వాడి తప్పు. సో ఒక ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయినారు కాబట్టి ఇంకొక ఆయన్ని ఉరిశిక్ష చేయడం మంచి పరిణామమే. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని నేను అనుకోను. గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళకి డబ్బు ఇచ్చి ఆదుకుంటుందో అప్పుడే న్యాయం జరిగిందని నేను అనుకుంటాను. వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటే వాళ్ళకు దాన్ని మర్చిపోవడం జరుగుతుంది అంటారు మామూలుగా? మర్చిపోవడం అనేది జరగదండి. పాపం వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రులు, ప్రణయ్ తల్లిదండ్రులు చనిపోయినంత వరకు కొడుకును, అంత అందమైన కొడుకుని మర్చిపోలేరు. సో ఏదో డబ్బు ఇస్తే కొంచెం వాళ్ళకి బతుకు తెరువుగా ఉంటుందని మేము అంటున్నాం, కానీ కడుపు కోతని ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేరు. డబ్బే కాదు, కోహినూరు వజ్రం తెచ్చినా కానీ తీరదు. ఇప్పుడు లోకల్ కోర్టులో వచ్చిన న్యూస్ కాబట్టి ఇది, అంటే లోకల్ కోర్టులో వచ్చిన తీర్పు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు. ఇది లెవెల్స్. అంటే ఎవరికి ఉరిశిక్ష పడిన వాళ్ళకి, ఉరిశిక్ష పడిన ఎవరు A2 క్యాండిడేట్ ఉన్నాడో ఆయనకి అనమాట. ఆయన ఆల్రెడీ ఎక్కువ వాళ్ళు వేరే కేసులో కూడా ఉన్నాయి, ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు వెళ్తారు. వెళ్ళాక అక్కడ సుప్రీంకోర్టులోని ప్రెసిడెంట్ లెవెల్లో కూడా ఆయనకి ఏంటది క్షమాభిక్ష రాకపోతే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అది ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అమృతకి కానీ న్యాయం జరిగినట్టు. ఇంకా లెవెల్స్ ఉన్నాయి కదా, ఇది లోకల్ కోర్టులోనే జరిగింది కదా. ముందు ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎందుకంటే మన లాలో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి. అది కూడా ఇదైతే మనకి ఏంటది ప్రెసిడెంట్ లెవెల్ దగ్గర కూడా వెళ్తారు కాబట్టి అక్కడ కూడా జరిగాక అప్పుడు ఆలోచించారు. ప్రస్తుతానికి అయితే ఊరట కలిగించినట్టే, న్యాయం ఉన్నట్టు వాళ్ళకి పేరెంట్స్కి కానీ అమృతకి కానీ కొద్దిగా ఊరట కలిగించినట్టే అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇది అప్పుడైతే వెళ్ళిపోయే కేసు కాదు. లోకల్ కోర్టులో తీర్పిచ్చినంత మాత్రాన అది అమలైపోయే వెంటనే అమలు చేసేది కూడా కాదు కదా. సో వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఊరట ఇచ్చినట్టే. ఇంకా అన్న ఇప్పుడు దాంట్లో వచ్చేసి 1600 ఆధారాలు ఉన్నాయి కదా, అయినా సరే హైకోర్టుకి వెళ్తారంటారా? ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళకూడదని లేదు కదా. అంటే 1600 ఆధారాలు ఉన్నాయి కదా, అయినా కానీ దానికి వేరే వాళ్ళ తరపున వాళ్ళు కేసు వేసిన వాళ్ళు వాదిస్తారు, వాళ్ళకి మేము వెళ్తామని చెప్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక పాయింట్ ఉందనుకోండి, 1600 పాయింట్లకు కూడా ఇప్పుడు నేను వాదించే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ పెట్టుకుని హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను హైకోర్టులో అంటే ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసినా నాకు తగినట్టు న్యాయం జరగలేదు, లోకల్ కోర్టులో నాకు తగినట్టు ఎవరు వాదించలేదు సరిగ్గా, నాకు హైకోర్టు లాయర్స్ కావాలి, ఈ కేసు హైకోర్టుకి వెళ్ళని ఆయన వేస్తే మన ఇండియన్ రూల్స్ ప్రకారము మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఖైదీ, ఈ దేశంలోనే కాబట్టి ఆయనకి ఈవెన్ ఖైదీ అయినా కానీ ఆయనకంటూ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా అది అవకాశం ఇస్తారు హైకోర్టు తీసుకెళ్ళడానికి. హైకోర్టులో కొన్ని ఆయనకి న్యాయం జరగట్లేదు, ఆయన న్యాయం జరగదు ఆయన ఫీల్ అయితే ఖైదీకి కూడా వాయిస్కి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి అలా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళకూడదని ఏం లేదు, ఇది ఇక్కడితో తేలిపోయేది కాదని నేను అనుకుంటున్నాను. అది అలాగే ఇప్పుడు వచ్చేసి అమృత గారు వచ్చేసి ఫైనల్ జడ్జిమెంట్ రోజు వచ్చేసి కోర్టుకి రాలేదు అండ్ ప్రణయ్ సమాధి దగ్గర కూడా వెళ్ళలేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అంటే ఎందుకు వెళ్ళలేదంటారు? నాకు తెలియదండి, ఎందుకు వెళ్ళలేదని నాకేం తెలుసు. అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా అది ఆవిడ ఎందుకు వెళ్ళలేదని విషయం అయితే నాకు తెలీదు. మేబీ తను ఇంట్లోనే ఉండొచ్చు, లేకపోతే తను ఇష్టదేవాన్ని మొక్కుంటూ ఉండొచ్చు, కేసు తనకి ఫేవర్గా జరగాలని, లేకపోతే ప్రణయ్కి మంచిగా జరగాలని చెప్పి కోర్టుకి. ఇప్పుడు ఫర్ సపోజ్ అమృత వెళ్ళిందే అనుకోండి, ఎంత న్యూసెన్స్ అవుతుంది అక్కడ. అమృతాన్ని చూడడానికి జనాలు వస్తారు, అక్కడ మీడియా మళ్ళీ అందరూ మూగుతారు అమృత చుట్టే. అక్కడ న్యూసెన్స్ కూడా అవ్వచ్చు, మేబీ పోలీసులు కూడా చెప్పుండొచ్చు మీరు రావద్దండి, మేబీ న్యూసెన్స్ జరగచ్చు మీరు వచ్చాక, ఇక్కడ మేము అది మేము కంట్రోల్ చేయలేకపోవచ్చు క్రౌడ్ని అని కూడా చెప్పుండొచ్చు. మనకి బ్యాక్ తెలియదు కదా ఏం జరిగిందో. మేబీ తను ఎందుకు రాలేదన్నది పర్సనల్ థింగ్, దానికి మనం అసలు దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. అన్న ఇప్పుడు వచ్చేసి పరువు హత్య జరిగింది కదా, దానికి తీర్పు వచ్చింది, ఏమని తప్పు ఎవరు వేసినా సరే శిక్ష పడుతుందని చెప్పేసి తీర్పు వచ్చింది. ఈ కాడ నుంచి అయినా పరువు హత్యలు చేయడం మానేస్తారంటారా? పరువు హత్యలు చెయ్యకూడదని అనుకుంటున్నాము, జరగకూడదు కూడా. పరువు హత్య అనేది చాలా తప్పు, అది ఖచ్చితంగా అది ఎక్కడైనా కానీ ఖండించాల్సిన విషయమే. కాకపోతే మనం అమృత ప్రణయ్ కేసు జరిగిన తర్వాత అది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి, ముఖ్యంగా తెలంగాణలో జరిగింది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుతున్నాము. మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టే దేశవ్యాప్తంగా రోజు కుల హత్యలు లేకపోతే మనకి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అది కొత్తగా అంటే అమృత ప్రణయ్ ఇప్పుడు పాతగా అయిపోయింది కేసు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే తీర్పు వల్ల బయటకు వచ్చింది. కానీ రోజు మన దేశంలో మీరు ఉత్తర భారతదేశం వైపు వెళ్తే విపరీతం జరుగుతూనే ఉంటాయి. ఇవి ఎక్కువ, మన సౌత్ ఇండియాలో తక్కువ, కానీ ఉత్తర భారతదేశంలో మీకు మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా ఎక్కువ పరువు హత్యలు లేకపోతే కుల హత్యలు జరుగుతూనే ఉంటాయి.
అది జరగకూడదు. జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి, కులాల విషయంలోనే మతాల విషయంలోనే ఎడ్యుకేట్ అవ్వాలి. దాని గురించి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది అనుకుంటున్నాను. కాకపోతే దీని గురించి ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడే కంటే ప్రభుత్వం మాట్లాడాలి స్ట్రాంగ్గా. గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ కానీ లేకపోతే అపోజిషన్ కానీ పరువు హత్యల గురించి కుల హత్యల గురించి వాళ్ళు స్ట్రాంగ్గా వాయిస్ కానీ మాట్లాడితే అసెంబ్లీస్లో కానీ ఇప్పుడు తెలంగాణ జరుగుతున్నాయి కదా ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్స్. సో అసెంబ్లీలో కానీ రేవంత్ రెడ్డి గారు లాంటిలో లేకపోతే కేసీఆర్ గారు లాంటిలో కేటీఆర్ లాంటిలో దీని గురించి పరువు హత్యల గురించి కుల హత్యల గురించి కానీ స్ట్రాంగ్గా వాయిస్ వినిపించారనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ బయట కూర్చొని నేను నా మాట కంటే వాళ్ళ మాట ఇంక స్ట్రాంగ్గా వినిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి అది జరగాలి. ఆగడానికి ఏం జరగాలి, ఏం చేయాలి. కానీ ఇంకోసారి అంటే జరిగితే దానికి ఇప్పుడు పోక్సో చట్టం కింద ఎలాంటి స్ట్రాంగ్ మనకి ఉన్నాయో అలాంటి సెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ చేయాలి కుల హత్యలకు కానీ లేకపోతే వీటి గురించి. ఎందుకంటే అమృతపాణి అనేది మన పాతదన్న కేసు మొన్న కానిస్టేబుల్ని చంపిలే. జరుగుతూనే ఉన్నాయి కానీ జరగకుండా ఉండడానికి అయితే స్ట్రాంగ్ చట్టాలు తీసుకోవాలి. పాక్సో లాంటి స్ట్రాంగ్ చట్టాలు తీసుకోవాలి ఖచ్చితంగా. సో దాని నుంచి ఆ జ్ఞాపకం నుంచి కొంచెం బయటికి రావాలంటే ఎట్లాంటి సపోర్ట్ ఉండాలి వాళ్ళకి? నాకు తెలిసి తను బయటికి రాలేదండి. ఎందుకంటే తన లైఫ్ కదా. ఇప్పుడు తను ఎంతో ఇష్టంతోనూ హ్యాపీగా లైఫ్ గడుపుదామని చెప్పి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. వెరీ బిగినింగే. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యాక ఆయన మర్డర్ అవ్వలేదు. వెరీ బిగినింగ్ డేస్. అంటే ఇప్పుడు చూడండి పెళ్ళి అయిన సంవత్సరం 2 సంవత్సరాలు చాలా హ్యాపీ డేస్ ఉంటాయి వాళ్ళకి బాగా. ఆ టైంలోనే చంపేశారండి. చంపేసిన తర్వాత అది ఏదో సైలెంట్గా జరిగిపోయిన మర్డర్ కాదు, అది నీకు పబ్లిక్లో జరిగింది. అట్ ద సేమ్ టైం సెన్సేషనల్ అయిపోయింది స్టేట్లో. సో అది అమృతకు మాత్రం అది జీవితంతో అది పెద్ద దెబ్బే. అది తను మర్చిపోతుంది. అఫ్కోర్స్ లైఫ్ కాబట్టి లైఫ్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి తను తన లైఫ్ని చూసుకుంటూ తను ఎర్న్ చేసుకుంటుంది. తన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినట్టుంది కదా. సో తను ఎర్న్ చేసుకుంటుంది. తను ఇంకేం చేస్తుందో నాకు తెలియదు. సో తనకేమి ఇన్కమ్ ఉన్నా కానీ తను చూసుకోవడం తన లైఫ్ అంటే తను ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఇది మాత్రం ఎప్పటికీ తనకి ఒక చెరగని మర్చే. అది సపోర్ట్ అంటారా, అది పేరెంట్స్ నుంచి ఉండాలి. సొసైటీ ముఖ్యంగా ఆవిడని డిస్టర్బ్ చేయకూడదు. అక్కడికి బయటకు వెళ్ళా కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవడం, మీదకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగడం కానీ అవన్నీ చేయకూడదు. ఆవిడకంటూ ఒక లైఫ్ ఉంది కాబట్టి పర్సనల్ లైఫ్ని ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా ముందుకెళ్తే మాత్రము ఆవిడ హ్యాపీగా ఉంటుంది. ఇది మర్చిపోలేదు. బట్ మిగతా ప్రెస్ కానీ మీడియా కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ పోక్ చేయకుండా ఉంటే మాత్రం తను హ్యాపీగా ఉండగలదు. న్యాయమే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇంతకంటే కూడా ఇంకా ఏదైనా బెటర్గా జరిగితే బాగుంటుండే. ఈ 6.5 ఏళ్ళు నిరీక్షించకుండా, ఈ 6.5 ఏళ్ళు ఎదురు చూడకుండా ఒక 6 నెలల్లోనో ఒక సంవత్సరంలోనో ఇటువంటి ఉరిశిక్షలో లేకపోతే ఇటువంటి జీవిత ఖైదులో వేయకుండా జీవిత ఖైదులు వేసి వాళ్ళకి పెట్టి పోషించి వాళ్ళకి హాస్పిటల్ ఏమైనా రోగాలు రొచ్చులు వస్తే వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇప్పించి వీటి కోసం జైళ్ళు ఉన్నాయా? జైళ్ళు ఏమైనా ధర్మసత్రాలు అనుకొని మరి చేస్తున్నారా? ఇట్లాగా హత్యలు చేస్తున్నారా వీళ్ళు? పరువు హత్యలు అంటూ ఏ అయినా కానీ. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి అమృత అనే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అదే మారుతీరావు తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చి చేసినా వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే. అమృత ప్రేమించి చేసుకున్నా వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే. నేను ఇంటికి ఇల్లరికం తీసుకెళ్ళి పెట్టుకోడుగా. ఆ వచ్చే అల్లుడు ఎవడైనా కానీ నేను ఇంటికి ఇల్లరికానికి రాడుగా. ఎంత కులస్తుడైనా కానీ ఎంత గుణవంతుడైనా కానీ ఇంటికి ఇల్లరికంలో రాడుగా. రానప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి చక్కగా పిల్ల బాబులతోటి బ్రతుకుతుండంటే చూసి ఎంత సంబరపడవచ్చు, ఎంత మురిసిపోవచ్చు. ఒక్కగానొక్క కూతురు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని వాడెవడికో ఇచ్చి దారాగత్తం చేయడం కంటే అమ్మాయి ప్రేమించినోడికి ఇస్తే బెటర్గా. ఏమో నువ్వు ఇష్టపడినోడికి ఇస్తే ఆ అమ్మాయినే వీడు చంపేయచ్చు. నీ వెనకమారులు ఉన్న ఆస్తి కోసమో లేకపోతే నీ వెనకమారులు ఉన్న పలుకుబడి కోసమో నిన్ను వంచుకొని ఈ అమ్మాయిని చంపేసేస్తే ఎవడు దిక్కు? నీకు దిక్కెవడు ఉండేవాడు కాదు కదా. ఈ లాజిక్ మర్చిపోయి అనవసరంగా కుల వ్యవస్థ అంటూ ఇంకోటంటూ పోయి అనవసరంగా ప్రణయ్ ప్రాణం తీశారు. ఇప్పుడు ప్రణయం తీసుకొచ్చు మారుతీరావు బతికొస్తాడు. ప్రణయం తీసుకొచ్చు ఇప్పుడు శిక్ష పడ్డ వాళ్ళందరూ బయటకు వస్తారు. ఆ పసివాడికి తండ్రిని తీసుకొచ్చు మొత్తం రిలీవ్ అవుతారు. ఆ అమ్మాయి అంత ప్రేమించి అంత ప్రాణంగా ప్రేమించి ఇప్పటి వరకు కూడా వేరే మగాడిని అంటూ చూడకుండా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఏవేవో చేసుకుంటూ బ్రతుకుతుందంటే ఆ అమ్మాయికి నిజంగా జోహార్ చెప్పుకోవచ్చు. చెయ్యెత్తి దండం పెట్టవచ్చు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు అయితే అలా లేరు. వాడు పొద్దున కూడా కావాలి, మధ్యాహ్నం కూడా కావాలి, సాయంత్రం కూడా కావాలి, నైట్ కూడా కావాలనే జనరేషన్లో ఉన్నారు అమ్మాయిలు, ఇప్పుడున్న ప్రజెంట్లో అమ్మాయిలు. కానీ ఆ అమ్మాయి స్కూల్ క్లాస్మేట్ నుంచి పెట్టుకొని ఆ అబ్బాయిని అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి అంత అన్యాయం చేశారే. మరి ఆ కొడుకు నా తల్లిదండ్రులకు తీసుకొచ్చి ఇవ్వండి.
ఆ తల్లిదండ్రులకి, ఆ తండ్రికి ఎంత గుండె కోత మిగిలింది, ఆ తల్లికి ఎంత కడుపు శోకం మిగిల్చారు. మరి ఇటువంటి ఇప్పుడు ఈ చంపిన వాళ్ళందరూ కూడా అంతో ఎంతో జీవితాన్ని అనుభవించి ఉన్నారు. కానీ ఆ ప్రణయ్ ఏమి అనుభవించలేదే జీవితాన్ని. ఈ అమృత ఎటువంటి ఆనందాలు పొందలేదే. ఆ పసివాడు అసలు లోకమే చూడలేదే. ఈ తల్లిదండ్రులు, ఈ ప్రణయ్ తల్లిదండ్రులు ఆ కొడుకుకు కోడలకు ముచ్చటా చూడలేకపోయారే. ఏమీ చూడకుండానే వీళ్ళు లోకాలు దాటించేసేస్తే ఎవరైనా ఊరుకుంటారా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వలసిన కాలం ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇప్పుడు తనకై తను చనిపోయాడు మారుతీరావు. తనంతరాన్ని అతను బెల్లమార్చేసుకున్నాడు. అటువంటప్పుడు చంపడం అంటే మాటలు కాదయ్యా. ఒక మనిషి ప్రాణాన్ని నిట్ట నిలువున నడి రోడ్డు మీద తీసావు అంటే ఇప్పుడు నీకు శిక్ష పడేటప్పటికి నీ భార్య పిల్లలు చూడు ఎంత క్షోభిస్తున్నారో. కానీ నువ్వు లోపల జీవిత ఖైదీవి. ఒక శ్రావణ్ అనే వ్యక్తి, అదే అమృత బాబాయి జీవిత ఖైదీ అనుభవిస్తుండండి అంటే ఆయన భార్య పిల్లలు ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. అటువంటి ప్రణయ్ కాదా? శ్రావణ్ లాంటి ప్రణయ్ కాదా? మరి శ్రావణ్ లాంటి ప్రణయ్ ఉన్న ప్రణయ్కే అంత జీవితం అంత బ్రతుకు లేకుండా చేసావే. ముక్కుపచ్చలారని పసివాడిని అంత కఠినంగా గొంతు కోసి చంపావే. నీకు జీవిత ఖైదు వేసినందుకు మా నాన్నకి అన్యాయం జరిగింది, మా నాన్న చెడిపోలేదు, మా నాన్న చెడ్డ పనులు చేయలేదు, మా నాన్న మంచోడని నీ కూతురు వాదిస్తుంది. ఆధారాలు ఇవ్వడం ఏంది? ఆ రకంగా గొంతు కోసి చంపితే రోడ్డు మీద సీసీ ఫుటేజ్ ఏమైంది? ఈ చంపిన హంతకులు ఏం చెప్పారు? ఇవన్నీ చెవులు దొబ్బినాయా, కళ్ళు దొబ్బినాయా? ఆధారాలు ఏం కావాలని మాట్లాడింది అమ్మాయి? అన్యాయంగా మాట్లాడొద్దు, అన్యాయంగా చెయ్యొద్దు. ఏదైనా ఏంటంటే అన్యాయంగా చేస్తే పాపం ఫస్ట్ ఆ పిల్లడికి తండ్రి తెలుసా? 4 నెలలు 5 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి గొంతు పట్టుకొని కోసేసావంటే నువ్వు ఆ అమ్మాయి భర్తని నీకు ఏం చెప్పుకోవాలి? ఇంకా ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఆడపిల్ల మీదకి ప్రతి కామాంధుడు కూడా కాలు రువ్వకుండా ఉండాలి అంటే, ఇటువంటి ప్రేమ జంటలు చచ్చిపోకుండా ఉండాలి అంటే ఈ ఉరి శిక్షలో, ఈ జీవిత ఖైదులో కాదు సరైన. కాలు రువ్విన ఆడపిల్ల మీదకి కాలు రువ్విన మగాడికి కాలు తీసేయాలి. ప్రేమ జంటల మీదకి కత్తి రువ్విన చేత్తో రువ్విన చేతిని తీసేయాలి. అలా తీసేసి బ్రతకండ్రా నా కొడకల్లారా అని రోడ్డు మీద వదిలేస్తే వాడు చేసిన తప్పుకి బ్రతికున్నంత కాలం కూడా నరకం అనుభవిస్తూ బ్రతుకుతాడు. ఏమన్నా ఊరేస్తే ఏమన్నా ఒక వారం రోజులు బాధపడతాడు. లేకపోతే రేపొద్దునే ఊరు తీస్తున్నారంటే వాళ్ళ నైట్ వాడికి నిద్ర పట్టదు. కానీ తర్వాత వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు సమాధిలో. వీళ్ళు ఉరి తీసిన ఎమ్మటినైనా ఒక అరగంట గిలగిలా కొట్టుకుంటుంది ప్రాణం. అది కాదు కావాల్సింది, ప్రజలకి న్యాయం. ఇటువంటి అన్యాయం అయిపోయిన అమృతే కానీ, అటువంటి ప్రణయ్ తల్లిదండ్రులకే కానీ, ఇటువంటి అమృత కొడుకుకే కానీ కావాల్సిన న్యాయం ఏంటంటే ఒక చెయ్యి ఒక కాలు తీసేసి రోడ్డు మీద వదిలేసేస్తే అది సరైన న్యాయం. అటువంటి చట్టాలు రావాలి, అటువంటి న్యాయాలు కావాలి. అలాగని ఆడపిల్లల మీద కూడా ఉరకొద్దాయా? ఒక్కొక్క ఆడపిల్ల కడుపులో గర్భసంచితో లాగిన రోజులున్నాయి. ఒక్కొక్క ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుండంటే బండికి బెచ్చాయేసి పంచర్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి రోజులున్నాయి. ఇంత ఇదిగా అయిపోయిందండి మన ఇండియన్ కంట్రీ. మన ఇండియన్ కంట్రీలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఎందుకని ఇంత జరుగుతుంది? అదే వేరే కంట్రీలలో చూడండి, మెడకాయ తీసేస్తున్నారు, కాలు చెయ్యి కంటిన్యూగా తీసేస్తున్నారు. వాళ్ళు ఎంత లబోదిబో మొత్తుకో జరగట్లా. అలా కాదు, వాళ్ళు జరిగిన వెమ్మటి నేను ఒక 6 నెలలు సంవత్సరం పెట్టి వెమ్మటి నిన్న కాలు చెయ్యి తీసినాడే ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్టు. ప్రాణం తీయడం ఏంటయ్యా? ఒక అమ్మ ప్రాణం పోస్తే వీళ్ళు ప్రాణం తీస్తారా? తీయొద్దు. చంపేవాడైనా ప్రాణం తీయొద్దు, ఈ గవర్నమెంట్ కూడా ప్రాణం తీయొద్దు. తీయకుండా కాలు చెయ్యి తీసేసేసి బ్రతకండి రా చాలు. ఇది నేను అనుకునేదైతే, నేను ఆశపడేదైతే ఎటువంటి ప్రేమించుకున్న వాళ్ళకి కానీ, ఎటువంటి అమాయకుల మీద కానీ, ఎటువంటి అమ్మాయి మీదకైనా కానీ అలా వెళ్లకుండా ఉండాలి అంటే కాలు చెయ్యి తీయడమే సరైన తీర్పు. ఇంకోటి ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు అమృత వచ్చేసి కోర్టు దగ్గరికి కానీ మన ప్రణయ్ సమాధి కాడికి కానీ వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు. దానికని ఇంకా రాదు, ఎందుకంటే న్యాయం జరిగిపోయింది అక్కడ. ప్రణయ్కి న్యాయం జరిగిపోయింది. న్యాయం జరిగిపోయినప్పుడు అమృత ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఆ అమ్మాయి సమాధి దగ్గరికైనా వెళ్ళాలి కదా, ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వాల్సింది ఇచ్చింది. ఆ అమ్మాయికి ప్రణయ్ అనేవాడు గుండెల్లో ఉన్నాడు, ఆ అమ్మాయి అణువణువు ఉన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళిద్ది? సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేసిద్ది? అందరూ వెళ్ళారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళారంటే అది కడుపు బాధ తీర్చుకోలేక, కడుపు కోత ఆపుకోలేక ఆ తల్లిదండ్రులు బోరుమని ఏడ్చారు. కానీ ఈ అమ్మాయి గుండె కోత అయిపోయిందే. ఈ అమ్మాయి అణువణువులో ప్రణయ్ ఉన్నాడు. ఇంకా ప్రణయ్ ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి? ప్రణయ్యే ఈ అమ్మాయిని ఆపేశాడు. నేను ఇక్కడే ఉన్నా అమృత, నీ పక్కనే ఉన్నాను, నీ కడుకు రూపంలో ఉన్నాను, మనం ఇక్కడ ఉందాం అమృత, అమ్మ నాన్న అక్కడికి వెళ్తారు అని ప్రణయ్ ఆపేశాడు అనుకోవచ్చుగా. ఇంకోటి ఇప్పుడు మన ఇట్లా తీర్పు వచ్చింది కదా, ఏది మన కులాంతర వివాహాలు చేసుకున్నందుకు, మర్డర్ చేయించినందుకు దానికి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంది, ఎవరు హత్యలు చేసినా సరే వాళ్ళకి ఇట్లాంటి శిక్ష ఉంటుందని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు కదా. ఈ కాలం నుంచి అయినా సరే ఇట్లాంటి మర్డర్లు అనేది ఆగిపోతాయి అంటారు. శిక్షలు తక్కువ ప్రాణాలు తీయటాలు, వరకు వాళ్ళకు ఉరిలేయటాలు, తర్వాత అదేందది
ఇప్పుడు పేక కోసినోడిగా ఊరేసింది, వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళకి జీవిత ఖైదు వేసింది. ఇది కాదు, జీవిత ఖైదు కాకుండా పీక మళ్ళీ అదే పీకకి ఉరి తీయకుండా కాలు చెయ్యి తీసేయండి అయ్యా, దండం పెడుతున్నాను, కాలు చెయ్యి తీసేయండి అయ్యా, కాలు చెయ్యి తీసేసేసి రోడ్ల మీద వదిలేయండి అయ్యా, చాలు. వాడి జీవితంలో చేసిన తప్పుకి క్షణం ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చావాలి, అంతేగాని ప్రాణం తీస్తే ఏమొస్తుందయ్యా? ఒక అమ్మ ప్రాణం పోస్తే మనం ప్రాణం తీస్తామా? వాళ్ళంటే తీశారు, మనం ఎందుకు తీయాలి? న్యాయాలు చట్టాలు చేయొద్దు. దయచేసి కోరుకునేది ఏంటంటే ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద వదిలేసేయండి. న్యాయం జరిగినట్టే అనిపిస్తుంది కదా, వాళ్ళకి శిక్షలు పడిపోయాయి. న్యాయం జరిగిందా లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది? ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? సుభాష్ వర్మ అమృత వాళ్ళ తండ్రి. ఇప్పుడు సుపారీ ఇచ్చింది ఎవరు? వాళ్ళ తండ్రి. ఆయనే లేడు, వీళ్ళని పక్క వాళ్ళని తీసుకెళ్ళి బలి చేస్తే ఎట్లా? వాస్తవంగా అమృత తండ్రి నిజంగా చాలా గొప్పోడబ్బా. చాలా కష్టపడి ఒక కూతురి కోసం 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు. సడన్గా ఆమె 9th క్లాస్ నుంచే అతన్ని ప్రేమించి, అది ఒక తండ్రిగా నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు మీ భవిష్యత్తు పూర్తి చదువు అయిపోయిన తర్వాత ఎలా, ఇప్పుడు అది దళితుడిని ప్రేమించావా లేకపోతే ఇంకొకరిని ప్రేమించావా పక్కన పెడితే, నువ్వు చేసిన దానికి నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. కుటుంబం మొత్తం, చిన్నబాబుకి వాళ్ళకు కూడా శిక్షలు పడిపోయాయి. ఇప్పుడు ఏం సాధించావు నువ్వు 9వ తరగతిలోనే ప్రేమించి ఏం సాధించావు? ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని మానవతా విలువలు ఉంటాయి. ఆడపిల్లలకి నేను ఒకటే చెప్పేది, మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటారు, మిమ్మల్ని ఏదో ఉన్నత స్థానంలో చూడాలని చూస్తారు. మధ్యలో మీలాంటి వాళ్ళు చేసి కుటుంబం మొత్తం నాశనం అయిపోయేలాగా, అన్నదమ్ములు కూడా చచ్చిపోయేలాగా కొంతమంది ప్రవర్తన చేస్తున్నారు. కుటుంబాలు నాశనం అయిపోయి అన్నదమ్ములు కూడా ప్రాణాలు తీసుకున్నారు పరువు కోసం. కాబట్టి జాగ్రత్త వహించాలి ఆడపిల్లలు ఫస్ట్. కానీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం వేరే కుటుంబానికి జరగకూడదు. ఎందుకంటే క్షణికావేశంతో ఒక దళితుడిని ప్రేమించాడని వాడిని దారుణంగా చంపించడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఆయన జీవితాన్ని చూస్తే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ స్థాయికి వచ్చాడు, తట్టుకోలేకపోయాడు. ఇంత చిన్న వయసులో ఇంత ఘోరం చేస్తుందని చెప్పి ఆలోచించుకోలేదు అమృతరావు. కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళు శిక్షలు పడిపోతున్నాయి కదా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది కదా. ఇప్పుడు తప్పు చేసింది మారుతిరావు, అతను ఒకడే. మారుతిరావు ఆయన పేరు, మారుతిరావు వాళ్ళకి సుపారీ ఇస్తేనే కదా వీళ్ళు మర్డర్ చేసింది. మర్డర్ చేసిన వాళ్ళు కాదు నేనేది, మారుతిరావు తమ్ముడికి కూడా శిక్ష పడింది కదా. ఆయన కూడా అందులో హస్తం ఉంది కదా. ఏ హస్తం ఉన్నా కుటుంబం అయితే నాశనం అయిపోయిందిగా దీనివల్లే కదా. అసలు ఇదే లేకపోతే అలా కుటుంబం నాశనం అయ్యేది కాదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చిన్న వయసులో ఏం తెలియక ఎవడో ప్రేమిస్తున్నాడంటే వెళ్ళిపోవడం, కుటుంబ పరువు తీసేయడం, కుటుంబం నాశనం చేసేయడం, ఇలాంటివి కొంతమంది ఆడపిల్లలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు జరిగింది అన్యాయమే కాదట్లా, కానీ నీవు చేసిన చేష్టం వల్ల ఇన్ని పరిణామాలు జరిగాయి, ఇన్ని ప్రమాదాలు జరిగాయి, కుటుంబం నాశనం అయిపోయింది, ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు మాత్రం హాయిగా ఉన్నావు, నువ్వు మాత్రం ప్రచారాలు చేసుకుంటూ బాగానే ఉన్నావు. ఇప్పుడు చనిపోయాడు నీ భర్త, చంపేశారు నీ భర్తని, మరి నువ్వెలా ఉండాలి? ఒకవేళ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చిందిగా, ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళలేదు, ప్లస్ సమాధి చేసిరు అక్కడ కూడా వెళ్ళలే అని చెప్పేసి అదన్నీ వదిలేవ్వా. నీ ప్రవర్తన ఈవేళ ఎలా ఉంది, ఆ వేళ ఎలా ఉంది, ఎంత ఘోరంగా కుటుంబాన్ని నాశనం చేసావో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి అమృత. కానీ చాలా ఘోరం జరిగిపోయింది ఆ కుటుంబాన్ని. ఈ పిల్ల వచ్చి పుట్టి ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసింది. ఓకే, ఎవరిది తప్పంటారు? వాళ్ళ అమృత వాళ్ళ డాడీదా అమృతదా? వాళ్ళది తప్పే, దీనిది తప్పే, అమృతది తప్పే, అలా చంపించడం వాళ్ళది తప్పే. అతను ఓపిక పట్టినా ఈ ఫ్యామిలీ బాగుండేది, ఇది ఓపిక పట్టినా వాళ్ళ ఫ్యామిలీ బాగుండేది. ఓపిక ఇద్దరు పట్టలేదు కాబట్టి ఇద్దరు నాశనం అయిపోయారు.